ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మిమ్మల్ని ఈ రీతి కలవడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఒక మాట మీతో పంచుకోవాలని అనిపించింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో దేవుని మాట సెలవిస్తూ ఉంది. మరి మనుషులు మిమ్మల్ని గూర్చి మరి నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుని బిడ్డలారా, మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. మనుషులు మనల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధముగా చెడ్డ మాటలు కూడా పలుకుతారు. దానిని గురించి మరి వినువారు అనేకులు ఉన్నారు. దాన్ని నమ్మి దాన్ని పట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ మనుషులు చాలామంది కూడా అవసరమైతే దూరం అవుతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్పమంటున్నారు, నేను మనుషుల యొక్క హృదయాంతరంగమును ఎరిగినటువంటి వాడని. ప్రభునామానికి స్తోత్రమైన మనుషుల ఆంతర్యమును ఎరిగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషులు ఎన్ని అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, మనం ధన్యులమే అని దేవుడు చెప్తున్నాడు. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. మనము పరలోకమందు మన ఫలం అధికమగునట్లు ఈ లోకమందు శ్రమలు, కష్టాలు, బాధలు ఎదుర్కోవడంలో మరి ప్రభువును బట్టి మనం ఆనందించాలి. మన ధన్యత పొందుకుంటున్నామని నమ్మాలి. మనుషులంగా మనకు కూడా వేదన కలుగుతుంది, గుండె భారం కలుగుతుంది, శ్రమ అనిపిస్తుంది, మరి కొన్నిసార్లు మరణమవుతే బాగుండనిపిస్తుంది. అయినను దేవుని మీద ఆనుకుందాం. దేవుని దేవుని వాక్యమైన దేవుడే మనతో చెప్తున్నాడు, మనం ధన్యులమైన ఆయన బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాం భూమి మీద. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించినానన్నాడు. మనుషులు పక్కన మన ముందు బాగానే ఉంటారండి, కానీ చాటున కొంచెము మనము కనుమరు కాగానే మరి వారు నిందించడము ప్రారంభిస్తారు. చెడ్డగా మన గురించి మాట్లాడుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు. మనం అన్నీ పట్టించుకుంటే దేవునికి విశ్వాసముగా నమ్మకంగా బ్రతకలేం, యథార్థంగా ఆయన నామాన్ని ఘనపరచలేం, ఆరాధించలేం, ఆయన బిడ్డలుగా మనం జీవించలేం. దేవుని బిడ్డలారా, కృంగుదల వస్తూ ఉంటుంది. సామెతల గ్రంథంలో చెప్పబడినట్లు శ్రమ దినమున మీరు కృంగిన ఎడల మీరు చేతకాని వారవుతారని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మరి ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆ కృంగుదలకి మనము అవకాశం ఇవ్వకూడదు. వస్తుంది, ఖచ్చితంగా కృంగుదల వస్తుంది, కానీ అది ప్రారంభంలోనే దాన్ని తుంచివేయాలి. ప్రభు మీద ఆనుకోవాలి. కన్నీటితో ఆయన పాదాల దగ్గర పెట్టినామంటే పూర్తిగా విశ్వసించాలి, నమ్మాలి. ఆయన బలమైన కార్యం నా జీవితంలో చేయబోతున్నాడని, ఆ ధన్యత ఏంటో మరి నేను అనుభవించినట్లుగా దేవుడు చేయబోతున్నాడని మనం నమ్మాలి. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఒకవేళ అందరూ నన్ను ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు, చెడ్డగా మాట్లాడుకుంటున్నారని మరి ఒకవేళ ఎవరైనా బాధపడుతున్నారేమో, మనుషుల చేత హింసింపబడుతున్నారేమో, నిందించబడుతున్నారేమో, అయినను ధైర్యం తెచ్చుకోండి. మీరు ధన్యతలోకి అడుగు పెట్టారు. అనేక ధన్యతలు ఉన్నాయి, దానిలో ఇదొక ధన్యత, దేవుడు మనకిచ్చిన మహాకృప. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలను బట్టి నువ్వు దీవించబడితే ప్రభు నామని స్తుతించు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పాదాలకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఒకవేళ మనుషుల చేత మరి తృణీకరం పొందుకుంటున్నారు కావచ్చు నాయన, నిందింపబడుతున్నారేమో, హింసింపబడుతున్నారేమో నాయన. అనేక కుటుంబాల్లో సమాధానము లేదేమో, సంఘములలో విశ్వాసులలో సమాధానం లేదేమో ప్రభా. వారి జీవితాల్లో సమాధానం ఇవ్వండి. వారు ఒకవేళ చెడ్డ మాటలు వీరి విషయంలో పలుకుతున్నప్పుడు అయ్యా వీరికి ధైర్యం ఇవ్వండి. నీ కొరకు సహించే ఓపికనివ్వండి నాయన. చాటును మాట్లాడుకునే ప్రతి మాటను నీ నామములో త్రుంచివేయండి. ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామంలో మేము నమ్ముతున్నాం దేవా, మేము ధన్యత పొందుకొని ఉన్నామని. నేను చేరినప్పుడు మీరు మాకిచ్చే బహుమానం గొప్పదని మేము నమ్ముతున్నాం దేవా. నీ కృపకై వందనాలు. కృంగిపోయి మేము విశ్వాసంలో, పరిచర్యలో, ఆత్మీయతలో మేము ముందుకు వెళ్ళకుండా మరి ఆటంకంగా మరి ఆ కృంగుదల ఉండకుండా ఆత్మల ఉల్లాసమును దయచేయమని వేడుకుంటున్నాం. ఇంతవరకు సహాయం చేసిన తండ్రి, ఇక ముందు కూడా తోడై ఉంటారు నమ్మి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల్ని ధైర్యపరిచి ఆదరించి ఆత్మీయంగా ఇంకా ముందుకు నడిపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. మరి ఈ యొక్క
మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్.